ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావినం కురు. బంధువులందరికీ నమస్సులు. శ్రీకృష్ణ జన్మాష్టమి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంటే సంఘర్షద్వం సంవదద్వం సంగోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించిండు. అర్జునుడికి చెప్పిండు, వాళ్ళు మీ తమ్ముళ్ళు కాదు, వాళ్ళను అన్నదమ్ములు గారు, వాళ్ళని చంపుమని. అని తర్వాత అన్నదమ్ములైనటువంటి పంచపాండవులకు రాజ్యాన్ని అప్పచెప్పారు. ఇక్కడ తేడా అర్థం చేసుకోవాలి మనం. ఎవరన్నదమ్ములు కాదు. ధర్మాన్ని ఎవడైతే ధర్మయుక్తముగా జీవనం గడుపుతున్నాడో వాడే మనకు అన్నదమ్ముడు. సంఘర్షత్వం, వాళ్ళతో సంఘం ఏర్పాటు చేయి. సంవదత్వం, వాళ్ళతో బాగా ప్రవర్తించు, బాగా మాట్లాడు. సంవో మనాంసి జానతాం, ఎవరి మనస్సులు ధర్మము వైపుకు లాగబడుతున్నాయో, ధర్మాచరణకు ప్రోత్సహిస్తున్నాయో వాడు నిజమైనటువంటి నీ యొక్క అన్న తమ్ముడు అంటారు కదా. హిందూ ముస్లిం భాయి భాయ్. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఇవాళ మేము కృష్ణుని ప్రతిష్ఠ చేసినాం, ఆవిష్కరణ చేసినాం. కృష్ణుడు గోవిందుడు, గోవులకు విందు చేసినటువంటి వాడు, గోపాలకుడు, గోవులను పాలించిన వాడు. गाय को रोटी खिलाने वाला, रोटी के साथ गाय को खाने वाला कभी भाई भाई नहीं होता. గుర్తుపెట్టుకోండి. ఆవుకు రొట్టె పెట్టువాడు, అన్నం పెట్టువాడు, రొట్టె అన్నముతో ఆవును తినేవాడు ఎప్పుడు అన్నదమ్ములు కారు. అర్థం చేసుకోండి. ఆవు బ్రతికితే మాత్రమే ఈ సృష్టి బాగుగా ఉంటుంది. ఆవు బ్రతికితేనే దేవతలకు నీవు దగ్గర అవుతావు. దేవతలకు నీవు దగ్గర అవుతలేవు, దైవీ గుణాలకు దగ్గర అవుతలేవు. సొంత అన్నదమ్ములకు దూరము చేసుకొని బయటి వాడిని ఎవడినో నా అన్న నా తమ్ముడు అంటున్నాం. ప్రతి పాఠశాలలో ఈ మాట చెప్తున్నారు, హిందూ ముస్లిం భాయి భాయ్ అని. కానీ ఎక్కడైనా మసీదులలో, మదరసాలలో, పోనీ వాళ్ళ సమూహాలలో, దర్గాలలో ఎక్కడా చెప్పడు. అందుకని గుర్తుపెట్టుకోండి, మనము మన వాళ్ళము సంఘర్షత్వం ఎవరితో ఉండాలి? ముందు మన కుటుంబంతో బాగుగా ఉండాలి. డబ్బు కోసము, ధనం కోసము, సంపదల కోసము వేరు కాకండి. మీరు విడిపడకండి, ఐకమత్యంతో ఉండండి. కులము అంటూ పేరుతో కాదు. ఎవడైతే ఆధ్యాత్మికంగా ఉన్నాడో వాళ్ళందరినీ దగ్గర తీసుకోండి ముందు. తర్వాత తెలియని వాడికి, మన హైందవునికి, వైదికునకు, మన ఆర్యునకు నచ్చ చెప్తూ మంచి మార్గంలో నడుపుకోండి. అందుకని ఇటువంటి గొప్పనైనటువంటి సత్సంగము ఇక్కడ ఉన్నది, ఇక్కడ లభిస్తున్నది మంచి జ్ఞానం. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. గొప్ప అవకాశము. జ్ఞానము దొరకడమే గొప్ప. ముక్తికి మొదటి మెట్టు జ్ఞానం. జ్ఞానం లేకుంటే ఏమీ లభించదు. కాబట్టి 700 శ్లోకాలలో కూడా చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు, యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యమితి చాపరే. దేని వదలకని చెప్తున్నాడు? యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషినాం. ఏది నీకు గొప్పదిగా చేస్తుంది, పునీతునిగా చేస్తున్నది అంటే యజ్ఞమే, దానమే, తపస్సే. కాబట్టి అటువంటి గొప్ప కర్మకు వచ్చే ఏర్పాటు చేద్దాం, వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎన్ని వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమయం ఉండదు. సమయాన్ని తీయాలి. ఎట్లా కొన్ని మనకు అవసరమైనటువంటివి, ఇష్టమైనటువంటి వాటి కోసం తీస్తామో భగవద్గీత కోసం తీయాలి, వేద జ్ఞానం కోసం తీయాలి. అందుకని ఇటువంటి అవకాశము అందరికీ రావాలి. నాకు ఇప్పుడు ఈ మాట చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓం శం